హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వచ్చి మీకు గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం హ్యాట్సన్ వారి పన్నీర్ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా స్లైస్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. రైస్ వచ్చి నేను చూపించే ఆలాకుతో 3 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రైస్ని నానబెట్టుకోవాలి. ఇలా రైస్ని నానబెట్టుకోవడం వల్ల మనకు వచ్చి బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. దీనికోసం 2 ఉల్లిపాయలు, 3 టమాటా ముక్కలను, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఒక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని స్లిమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా కరెక్ట్గా కొలతల ప్రకారం చేసుకోండి. ఇప్పుడు చిన్నగా వీటిని తిప్పుకోవాలి. పన్నీర్ ఇరిగిపోకుండా చిన్నగా తిప్పుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ కూడా కరెక్ట్గా వేస్తానండి, ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయను, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేదు, బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుందండి, నేను కొంచెం దూరంగా వీడియో పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టమాటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలను వేయంగానే వెంటనే పసుపు, సాల్ట్ వేయకూడదండి. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము పసుపు, 1 స్పూన్ పసుపు, నేను చూపించే స్పూన్తో 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. ఇంకో స్పూన్ సాల్ట్ వచ్చి లాస్ట్లో మనం వేసుకుందాం, ఫస్టే మొత్తం సాల్ట్ వేయకూడదు. ఇలా 3 స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఏ రెసిపీ అయినా కూడా కారము, సాల్ట్, ఆయిల్ కరెక్ట్గా ఉంటే ఆ రెసిపీ డెఫినెట్గా సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత మనం కారము యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి ఇంట్లో తయారు చేసిన కారం వేసుకుంటానండి. ఆ కారం ప్రకారం మీ కొలతలు చెప్తాను. మసాలా కారం అండి నేను యూజ్ చేసేది. నేను చూపించే స్పూన్తో 4 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు షాప్లో దొరికే పచ్చికారం అయితే కనుక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కారం వేసిన తర్వాత గరం మసాలాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసిన తర్వాత
బాగా కలుపుకొని మనం తీసుకున్న రైస్కి నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి 2 కప్పులు చొప్పున 6 కప్పులు వాటర్ని ఇందులో పోసుకోవాలి. మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 6 కప్పులు వాటర్ని వేసిన తర్వాత నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తప్పకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. రెసిపీ సూపర్గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కదుపుకొని మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాం రండి. ఇప్పుడు ఉడికేటప్పుడు ఇలాగా మధ్యలో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చిన్నగా కదుపుకోవాలండి. ఎక్కువగా కదపకూడదు, అలా ఎక్కువగా కదిపితే రైస్ విరిగిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్లిమ్లో ఒక 15 మినిట్స్ దమ్ము పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం రైస్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇప్పుడు మనం పన్నీరు ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కని ఇలాగా పైన యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం లెమన్ రసంని యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇప్పుడు లెమన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చిన్న లెమన్ అయితే 1 నిమ్మకాయని యాడ్ చేసుకోండి. అదే పెద్ద లెమన్ అయితే కనుక 1/2 చెక్క పిండుకుంటే సరిపోతుంది. నేను చిన్న సైజు లెమన్ని తీసుకున్నానండి. అందుకే 1 నిమ్మకాయని తీసుకొని ఇలా రసాన్ని పిండుకోవాలి. ఇలా లాస్ట్గా లెమన్ రసం వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర, పుదీనాని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న చెమ్మంతా పోయే వరకు మనం మూత పెట్టుకొని 1 నిమిషం చిన్న మంట మీద మగ్గనివ్వాలి. అంతే అండి, టేస్టీగా ఉండే పన్నీరు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.